హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ యువర్ లవింగ్ లివ్ దగ్గర. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. సో నేను మొన్న ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టినైతే అందరూ ప్రతి ఒక్కరు ఫుడ్ ఛాలెంజ్ చేయండి బ్రో అని చెప్పేసి అన్నారన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ రోజు ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే చిప్స్ అన్నమాట. 2 నిమిషాలు టైం పెడతాం. ఆ 2 నిమిషాల లోపు ఎవరైతే ఎక్కువ చిప్స్ తినగలుగుతారో వాళ్ళే విన్ అన్నమాట. ఓడిపోయిన వాళ్ళకి ఛాలెంజ్ ఉంటుంది. చిప్స్ అంటే థమ్స్ అప్. పక్క నేను ఓడిపోతా, నాకు తెలుసు అది. లేదు మా నువ్వు ఓడిపో. నువ్వైతే అసలు ఓడిపోవు కానీ నేను ఓడిపో. నేనైతే అస్సలు ఓడిపోను. సరే చూద్దాం, చూసుకుందాం. సో ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర చిప్స్ ఉన్నాయి, రకరకాల చిప్స్ ఉన్నాయి. 2 నిమిషాలు మనం టైం పెడతాం. టైం లోపు ఎక్కువ చిప్స్ ఎవరు తినగలుగుతారో వాళ్ళే విన్ అన్నమాట. ఓడిపోయిన వాళ్ళకు పెద్ద టాస్క్ ఉంటుంది అన్నమాట. సో ఛాలెంజ్ వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మన సాయి తింటున్నాడు. టైం కూడా పెడుతున్నా. రైట్ స్టార్ట్. వేరే వీడియోలో అలా కనబడాడు కానీ ఇలా తిండాన వల్ల వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకం. ఆల్మోస్ట్ 1 మినిట్ అయిపోయినట్టే. ఇంకో 1 మినిట్ గ్యాప్. పూర్తిగా తినాలన్నమాట. కానీ తిను తిను తిను. సాయి సాయి సాయి. మెల్ల మెల్ల మెల్ల. 1 minute 30 seconds. 30 seconds లెఫ్ట్. సో ఓడిపోయిన వాళ్ళకి మాత్రం పెద్ద ఛాలెంజ్ ఉండబోతుంది అన్నమాట. సరే పెద్ద టాస్క్ ఉంటుంది. One minute 50 seconds completed. మెల్ల మెల్ల. రైట్. సో గైస్ 2 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. 2 minutes లో ఇప్పుడు మనోడు ఎన్ని తిన్నాడో చూద్దాం రండి. చూపిరా ఎన్ని తిన్నావు? 3. ఇగో ఇవి 2. ఒక థమ్స్ అప్ బ్లాక్. ఇదండి ఒక్కటి. సో 2ఏనా? అది కూడా మొత్తం తినలే. సో మొత్తం మీద వచ్చేసి మనోడు 2 తిన్నాడు అన్నమాట. అది కూడా మొత్తం తినలే. సో 2 తిన్నట్టే. థమ్స్ అప్ లెక్కకు రాదు. సో మొత్తం మీద వచ్చేసి మనోడు కేవలం 2 కంప్లీట్గా తిన్నాడు అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు చింటూ అన్నమాట. సో ఇప్పుడు మన సాయి అయితే ఓడిపోయినట్టే. ఓడిపోయినా ఇంకా తెలియదు మనకు. ముందే చెప్పినా నాతో తినుడు కాదురా అన్న కూడా నన్ను వీడియో తీసుకొచ్చు. నెక్స్ట్ టాస్క్ నాతో అయింది, నాకు తెలుసు. పెద్ద సమస్య వచ్చి పడింది. సో సాయి వచ్చేసి కంప్లీట్ గా అంటే 2 తిన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన చింటూ అన్నమాట. చింటూ ఎన్ని తింటాడో కూడా చూద్దాం. ఇప్పుడు రెడీ, టైమర్ స్టార్ట్ చేసుకున్నా. 3, 2, 1 స్టార్ట్. కింద పోదు. మనిషి సెకండ్ కూడా తింటాడా? అరే ఏ ఆగవా లొల్లి పాడు. ఆల్మోస్ట్ 1.5 minute అయిపోయింది. నాకు తెలిసి ఈ ఛాలెంజ్ లో చింటూనే విన్ అయ్యేటట్టున్నాడు. పక్కా చింటాడే. ఇగో టన్నులు పోతాయి ఇలాకు. 1 minute 30 seconds కంప్లీట్ అయిపోయింది. ఎన్ని తింటావురా? థమ్స్ అప్ పోయి. ఇంకో 20 seconds మాత్రమే ఉన్నది. 1 minute 45 seconds కంప్లీటెడ్. మెల్లగా నవ్వుపి. రెడీ
5 4 3 2 1 స్టాప్. సో గాయ్స్ ఇంటూ వచ్చేసి ఇగో 2 minutes అవుతుంది. ఎన్ని తిన్నాడు చూద్దాం. ఎన్ని తిన్నాడు? 2 మూడు తిన్నాడు. ఇది ఒకటి సగం తిన్నాడు. రెండు థమ్స్ అప్. అంటే ఇప్పుడు పూర్తిగా ఎన్ని తిన్నాడు? 3 తిన్నాడు. ఫుల్ 3 తిన్నాడు. ఇదోటి, ఇవి చిప్స్ 2, ఇదోట చెప్తా 3 తిన్నావురా. రెండే. సో చింటూ వచ్చేసి కంప్లీట్ గా అయితే 3 తిన్నాడు. ఇది ఇంకా పూర్తిగా అయిపోలే కాబట్టి ఇది కన్సిడర్ కాదు కాబట్టి 3 తిన్నట్టు. 3 అది 3 తిన్నట్టు. థమ్స్ అప్ తాగిండు 2. సో ఇంతసేపు మనం ఎక్కిరిచ్చిన ఉదయ్ గారు అయితే ఇప్పుడు తింటాడు. టైం అయితే స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్. అయిపోయింది. నీ పైన అయిపోయింది. అరే ఉదయ్ యు డూ ఇట్. సరే ఉదయ్ యు డూ ఇట్. కమ్ ఆన్ యు డూ ఇట్. కమ్ ఆన్ ఉదయ్. ఏ అప్పు ఏ హిప్పు 24 seconds. అట్లా లేదు. ఎవరిని ఆలోచించుకోవాలి. తినిపించినాక 10 తింటాము. విజయ్ యు డూ ఇట్. కమ్ ఆన్. నువ్వు ఆగరా, ఇంగ్లీష్ మాట్లాడరా, మాట్లాడగరా. యూ డూ ఇట్ అట. సారీ 10th ఫెయిల్. 10th ఫాస్ట్ 6.3. బా నిజంగానే చూడు 1 సెకండ్ అయిపోయింది. 1 సెకండ్ కాదురా, 1 minute రా. 53 seconds అయి 54. అయ్యి ఓ ఇవి తింటాడు. మనం చేంజ్ చేసినాం. ఇవి తింటాడు. అవి మలుతాను. ఈ మలవరాదు, అవి మలవరాదు. అవి రాదు, అన్ని అవే తింటాను. నీకు నచ్చినవి తినడు. అక్కడ పెట్టినవి తినాలి. కానీ అయిపోయింది. ఓపెన్ చేసే వరకు అయిపోయింది. టైమ్ ఆఫ్. 4 తిన్నాడు. 4. మెల్లగా అన్నమా అత్తలేదు. ఒకసారి అడుగు. అయ్యో ఇది అంటే టైమ్ ఆఫ్ అయిపోయిన తర్వాత తినేది. ఇది మిగిలింది తింటాడు. ఇది వీడియోలోకి రాదు. ఇది సేమ్. మూతి చూపెట్టు ఒక్కసారి. ఈ మూత ఒక్కసారి చూపెట్టాను చూడు. చిన్న పొరాలు ఎట్లా పూసుకుంటారు అట్లా పూసుకుంటారు. మంచిగా ఉన్నది. ఇంకా ఏమి తేజస్ అయ్యా. రౌండ్లో వచ్చేసి నేను చింటిగాడికి వెళ్తాడు కావచ్చు అనుకున్నా. కాకపోతే ఉదయ్ గాడికి వెళ్తాను. ఎందుకంటే ఇవి తొందర పోతాను లోపలికి. ఇదైతే పక్కకు పడేస్తానా. ఇంకొక రౌండ్ పెడతాం. ఆ రౌండ్ ఎవడు విన్ అవుతాడో అంటే అవి 2 కలుపుకొని ఎవడెక్కువ తిన్నాడో దాన్ని తెలివి అంటారు బ్రో. అవన్నీ బ్రో. నేను చిప్స్ తినాలి. ఛాలెంజ్ ఏంది? చిప్స్ తినాలి. తినాలి అయితే ఏంది? మొత్తం నాన్న చిప్స్ తినాలి మొత్తానికి. బ్రో గెలిచిన వాళ్ళు ఏమన్నా చెప్తారు. 1 2 3 4 థమ్సప్ 2 గ్లాసులు 2 లేదు. సో నేను వచ్చేసి 4 చిప్స్ ప్యాకెట్లు, 2 థమ్సప్. మూతి కూడా పూసుకున్నా. అది కూడా పింకేది. మూతి కూడా పూసుకున్నాడు తెలియదు. సో మొత్తానికి నాకు ఉన్న తెలివి మొత్తం వాడేసి నేనే విన్ అయినా అనమాట. నేను ఓడిపోయాను అనమాట. నేను కూడా గెలిచిన అన్నమాట. ఈ రౌండ్ ఆగ్రా ఓడిపోయిన ఈ రౌండ్ ఓడిపోయి నేను. ఈ రౌండ్ వచ్చేసి 3 నిమిషాలు పెడతాం. ఎవడు తిన్నాయాడు పక్కకు పెట్టుకోవాలి. ఎవడు ఎక్కువ తింటాడో అంటే అవి ఇంతకు ముందు ఇవి కలిపి. ఓకే డన్. సో ఇప్పుడు మనం 3 నిమిషాలు టైమర్ పెడతాం. 3 నిమిషాల లోపు ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు విన్ను, ఎవరు తక్కువ తిన్నాలో వాళ్ళు ఓడిపోతున్నారు అనమాట. ఓడిపోయిన వాళ్ళకు ముందే చెప్తానా, ఒకటే తీరు తినద్దు, అన్ని మిక్స్ తినాలి. అన్ని మిక్స్. ఓకే ఓకే డన్. రెడీ? ఓకే 3 2 1 స్టార్ట్. అయ్యో
ధనధన ఎవరు ఎక్కువ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అసలు కాదు. పక్కా పెట్టుకున్నారా తిన్నాయి బా. నీ ఫేస్ మాత్రం సూపర్ అయిందా. ఒకటే తిన్నావా? ఒకటే తిన్నావా? మీరు కింద పడకుండా పోగు ఎవరు ఎక్కువ తిన్నారన్న మ్యాటర్ కాదు, ఎవరు పర్ఫెక్ట్ తినాలన్నది మ్యాటర్. ఏం చెప్పావు? టైం అయిపోతుంది ఆల్రెడీ. చూడండి నా తెలివి ఓడిపోయినా మంచిగా ప్రశాంతంగా తింటాను. తగ్గించుకుంటే మంచిది. టాస్క్ కంటెక్ట్ చేసిరా అయ్యా. చాలా టైం అయిపోయింది. టైం ఆఫ్ కాదు, ఇంతకుముందు 2 నిమిషాలలో నేను 4 తిన్నా, ఎప్పుడు ఎందుకు 2 తిన్నా? అదే మ్యాజిక్. నేను ఇంతకుముందు ఏం చెప్పినా ఆ చిప్స్ వట్టిగానే పోతాయి లోపలికి, అవి తక్కువ అవుతాయి. ఇవి క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి. మేము ఇవి తిన్నాం కాబట్టి మేము ఓడిపోయాం, లేకపోతే నేనే గెలుస్తున్నాను కదా. నేనే గెలుస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని తిన్నావు నువ్వు? ఒకటి ఇది 1.5 నాకు అర్థం కాలేదు సార్. 2 హాఫ్ 2 హాఫ్ తిన్నా? 2 హాఫ్ 2 గ్లాస్ థమ్స్ అప్. నువ్వు ఒకటి. ఇది ఒకటి సగం. సో క్లియర్గా అర్థమైపోతుంది. నేను 2 తిన్నా, చింటూ వచ్చేసి 2.5 తిన్నాడు, సాయి వచ్చేసి 1 తిన్నాడు, అది కూడా పూర్తిగా తినలేదు. సో ఈ ఛాలెంజ్లో ఓడిపోయింది వచ్చేసి ఎవరు? సాయి అన్నమాట. ఓడిపోయినా మంచిగా ప్రశాంతంగా కూర్చొని తింటాను. అది ఒక్కొక్కరి మూతులు మాత్రం కోతులు లెక్క అయిపోయినాయి. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. సో ఫస్ట్ ఛాలెంజ్లా నేను ఎన్ని తిన్నా? 2 తిన్నా. నేను 2 ఒకటి సగం తిన్నా. నువ్వేంటి తిన్నావు? నేనా 3. నువ్వు 4. కానీ పర్ఫెక్ట్ తిన్నా. 3.5 తిన్నా నేను. ఇప్పుడు లాస్ట్ కూడా నువ్వు 2 తిన్నావు. 3.5 2.5 తిన్నావు. నువ్వు 2 తిన్నావు, కాకపోతే పర్ఫెక్ట్ తిన్నావు. నీది ప్లస్ చేసుకున్నా కానీ ఈడే విన్నారు, ఎందుకంటే కింద పడకుండా తిన్నాడు కాబట్టి. ఈడు విన్నారు. సో ఇప్పుడు చింటగాడు నేను ఇద్దరం వచ్చేసి ఓడిపోయినాం కాబట్టి, చింటగాడు కాదు అసలు ఓడిపోయింది నేను, కానీ ఇద్దరం సపోర్ట్ ఒకటి ఉండాలి కదా. పెద్ద ప్లానింగే. అయితే ఓడిపోయినందుకు ఒకటి ఛాలెంజ్ అయితే కావాలి. ఆ ఛాలెంజ్ మేము తీసుకోము, మీరే చెప్పాలి. సో మేము నెక్స్ట్ వీడియోలో ఏం ఛాలెంజ్ చేయమంటారో కింద అయితే కామెంట్ చేసుకోండి. మీరు మంచిగా కామెంట్ చేసామన్నా డిఫరెంట్గా అనిపిస్తే అది ట్రై చేస్తాం, లేకపోతే మన ఉదయ్ గాడే ఏదో ఒకటి ఛాలెంజ్ అయితే ఇస్తాడు మాకు, అది ట్రై చేస్తాం. దొంగగాడు ఆడు తింటాను నేను చూడలేదు అనుకుంటాను, కానీ నేను చూసిన. సో ఇప్పుడు ఇన్ని చిప్స్ ప్యాకెట్లు అయితే మిగిలినాయి. ఈ చిప్స్ ప్యాకెట్లు ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. మన కెమెరామ్యాన్ తింటాడు మొత్తం. వాళ్ళకన్నా రోడ్డు మీద చిన్నపిల్లలు కనబడి తీద్దాం. సరే ఇద్దాం. తింటూ ఎట్లా అనిపించిందిరా వీడియోనా? మన యూట్యూబ్లో తిండి వీడియోలు చూస్తాం చూసినావా, అవి కూడా మనం కూడా చేస్తే ఎంత మంచిగా ఉంటుందా అనిపించింది. వాళ్ళు చేసినాక ఇంకోసారి చేయొద్దు అనిపించింది. ఉదయ్ నీకురా కురుకురులు విన్నట్టు అనిపించింది. నాకు అట్లా అనిపించింది. వీడియో ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది? చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే ముందే తెలుసు ఓడిపోతాను, ఎందుకంటే వీళ్ళిద్దరు తిండిపోతాలే. నాకు ఇల్లే
నేను నిజం చెప్పాలంటే నేను ఓడిపోతా అనుకున్నా, చింటూ వెళ్తాడని అనుకున్నా, లేకపోతే సాయి గారికి వెళ్తాడు అనుకున్నా. వెళ్తాడని బాగుంది ఫ్రెండ్స్ మధ్యగా నన్ను మోసం చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినావా, ఆడికి వెళ్తాడు అనుకున్నాం, ఆడు గెలవలే. నువ్వు గెలుతావు అనుకున్నావు, నువ్వు గెలవలే. ఎక్స్పెక్ట్ చేయను గెలిచిండు. ఎక్స్పెక్ట్ చేయను గెలిచిండు. అంటే ఏంది, డోంట్ జడితే దుప్పిపై బెగ్స్ కవర్, డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్. ఏం చదువుకున్నారా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. సార్ మీరు పెద్ద చదివారా కదా సార్? డిగ్రీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సార్. డిగ్రీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సార్. అందరి ముందు పరుగు ఇంకెలా తలెత్తుకుంటావు? సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో. నెక్స్ట్ వచ్చే వీడియో నెక్స్ట్ ఇంకో క్రేజీ వీడియో తోటి మేము ముందు. సప్లైకి ఉండవు బే, ఆగ్బే సప్లైకి ఉండవు బే. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో. క్రేజీ వీడియోతో మీ ముందు రావట్లేదే. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో. నెక్స్ట్ కూడా ఇంకో క్రేజీ వీడియోతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాత్రం అంటే ఏరా దుడ్డు వచ్చిందా?